శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి ఈ వారంలో ఒక మంచి ఫలితం ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా శుక్రుడు, కుంభరాశి వారికి శుక్రుడే యోగకారకుడు, చతుర్థ భాగ్యాధిపతిగా పంచమ స్థానంలోకి రావడం జరిగింది. దాంతోపాటుగా కుంభరాశి వారికి ధన లాభాధిపతి అయినటువంటి గురువు, ఈ రెండు గ్రహాలు కలయడం అన్నది చాలా రోజుల తర్వాత, అంటే సుమారుగా ఒక సంవత్సరం తర్వాత, సంవత్సరం అన్నం కన్నా 5 సంవత్సరాల తర్వాత ఒక విధమైన రిలీఫ్ ఈ రాశి వారికి రావడం జరిగిందన్నమాట. అది ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి. చాలా కాలంగా ఏదో రకరకాల ఉద్యోగాలు మధ్యలో పోవడం, మధ్యలో రావడం, ఈ విధంగా ఇబ్బంది పడుతున్న వారికి ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం రావడం జరుగుతుంది. అలాగే కొంతకాలంగా ఎవరైతే ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారికి కంపల్సరిగా ఒక మంచి ఉద్యోగం పర్మనెంట్గా ఉన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక ప్రయత్నం విద్యా సంబంధించిన విషయాల్లో కొంతవరకు విద్య మధ్యలో ఆగిపోయి కొత్త దాంట్లో సీట్ రాక, సర్టిఫికెట్లు రాక, ఇంట్లో చెప్పుకోలేక ఇలాంటి ఇబ్బందులతో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఆ సమస్య పరిష్కారమై మళ్ళీ మీరు విద్య కంటిన్యూ చేయడం కానీ, ఫర్దర్గా వేరే కోర్సులోకి చేరడానికి కానీ అవకాశం ఉంటుంది. అలాగే చాలా కాలంగా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి, అంటే శుక్రుడు స్త్రీలకు ఎక్కువ అనుకూల ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఏదైనా సినిమా రంగంలో ఉన్నా, టీవీ కళారంగంలో ఉన్నా, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో ప్రావీణ్యత ఉంటుంది. ముఖ్యంగా అది టైలరింగ్ అవ్వచ్చు, బ్యూటీ పార్లర్ అవ్వచ్చు, సివిల్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, దాంట్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదాయం మీరు దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నారో, అంటే ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా డబ్బు లేక ఆగిపోవడం జరుగుతుంటుంది. అంటే మంచి అవకాశం వస్తుంది, ఇగో ఈ అవకాశం తీసుకుంటే బాగుంటుంది, ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటే బాగుంటుంది, ఖచ్చితంగా నెలకు ఒక 2-3 లక్షలు మిగులుతాయి, కొద్దిపాటి పెట్టుబడి ఉంటే సరిపోను అనుకున్నటువంటి వారు ఈ పెట్టుబడి లేక, ఇన్వెస్ట్మెంట్ లేక ఆగిపోవడం జరుగుతుంది. అటువంటి వారికి కంపల్సరిగా లాభస్థానం మీద 2 శుభగ్రహాలు వీక్షణ పడుతుంది. ఈ 2 శుభగ్రహాలు లాభస్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా మీకు ఆశించిన ఆర్థిక సహకారం లభించడం జరుగుతూ ఉంటుంది. దాంతో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టుకోవడం కానీ, ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఈ విషయంలో స్త్రీల ద్వారా కూడా, అంటే స్త్రీలంటే మీ కుమార్తె కానీ, కోడలు కానీ, అంటే ఆ యాంగిల్లో మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుందన్నమాట. వాళ్ళు కంపల్సరీగా మీ యొక్క అవసరానికి కంపల్సరీగా హెల్ప్ చేయడం జరుగుతుంది. అది మీకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. 100% మీ సమస్య సాల్వ్ అవుతుంది. అయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా లాభస్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడో ఎవరికో మీరు ఇచ్చినటువంటి సహకారం, వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికో పెళ్ళికో ధనం ఇచ్చుంటారు, వాళ్ళు అనుకోకుండా ఈ సమయంలో మీకు సడన్గా కొంత ఆర్థికపరమైన సహకారాన్ని ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇల్లు, భూమో, స్థలమో మీకు ఇచ్చి దాన్ని అమ్ముకోమని కానీ, లేదంటే కొన్ని బంగారు వస్తువులు మీకు ఇచ్చి దాని ద్వారా అయినా డబ్బు తెచ్చుకోమని, అంటే మీరు ఊహించని విధంగా ఇటువంటి ఆర్థిక సహకారం మీకు సమయానికి రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాశి యందు ఉన్నటువంటి రాహువు మీ యొక్క ఆలోచన సరళి రకరకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా ఇది నిజంగా ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ ఇలాంటి అనవసర ఆలోచనలతో మీకు వచ్చిన అవకాశాలని ఇతరులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇతరులకు ఇచ్చి, అంటే మీకు ఏదో ఒక ఫ్రాంచైజ్కో ఏదో ఒక మంచి అవకాశం వచ్చింది, అది మీరు మీ ఫ్రెండ్స్కో ఎవరికో ఇచ్చి దాని ద్వారా మీరు ఏదో కొంత లబ్ధి పొందాలనే ఆలోచన కూడా వస్తుంటుంది. సో ఏదైనా ఈ సమయంలో మీకు వచ్చినటువంటి అవకాశాన్ని పాడు చేసుకోకుండా, కష్టమో నష్టమో మీరే దాన్ని భరించి
ఏదో విధంగా ధన సహకారంతో ముందుకు వెళితే మాత్రం చాలా వరకు మీ జీవితం స్థిరపడే అవకాశం ఉంది. కానీ ఇటువంటి రకరకాల ఆలోచనలతో వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి కష్టమైన వచ్చిన అవకాశాన్ని తీసుకోండి. చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. ధైర్యంగా ఎదుర్కొని ఓర్పుతో సహనంతో ప్రయత్నం చేస్తే 100% మీ లైఫ్ అన్నది సెటిల్ అవ్వడం జరుగుతుంది. సాధారణంగా మన జాతకరీత్యా శుభంగా ఉన్నా నష్టంగా ఉన్నా కొన్ని పరిహారాలు అన్నవి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా మనకి అర్హత ఉండి కూడా ఆ ఫలితం రావడం లేదంటే కంపల్సరీగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదో విధమైనటువంటి వాస్తు దోషం ఉండడం వల్ల మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలించకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన కొంతమంది అపోహ ఏంటంటే మీకు ఏదో ఒక సొంత గృహం ఏదో ఊర్లోనో టౌన్లోనో ఉండడం జరుగుతూ ఉంటుంది. మీరు కారణాంతరాలు ఉద్యోగరీత్యా ఏ సిటీలోనో వేరొక ఇంట్లో అద్దెకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అది కొంతవరకు మీకు అద్దెకున్న ఇల్లు వాస్తుపరంగా బాగున్నప్పటికీ కూడా సొంత గృహంలో ఉన్నటువంటి అంటే ఎక్కడైతే మీరు పుట్టి పెరిగారో మీ పేరుతోనో మీ పెద్దవారి పేరుతో ఉన్నటువంటి గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు మీ మీద ప్రభావం చూపడం వల్ల ముఖ్యంగా ఈ విధంగా మనం చేసే ప్రయత్నాలు విఫలమవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో దోషం ఉండడం వల్ల నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందులో యజమానికి కానీ సంపాదించే వాళ్ళకి పని లేకుండా పోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు వివాహాలు జరగడం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక నైరుతిలో దోషం ఉండడం వలన ఆ యజమాని మూర్ఖత్వంగా ఉంటూ అసలు వాస్తుని కానీ దేవుణ్ణి కానీ భగవంతుని కానీ ఎవరిని నమ్మకుండా ఒక మూర్ఖ పట్టుదలతో ఉంటూ ఆ విధంగా పెళ్ళిళ్ళు చేయకుండా ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలకి హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ రావడం, ఆ కుటుంబంలో మగవాళ్ళు వ్యసనాలకి అలవాటు పడడం, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు పెద్దవాళ్ళని ఎదిరించడం, ఏ ఉద్యోగం చేయకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండడం, ఈ విధంగా కుటుంబంలో మన గృహంలో ఉన్నటువంటి అష్టదిక్కుల మీద ఏ దోషం ఉన్నా ఒక్కొక్క దోషం ఒక్కొక్కరి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల పెద్ద సంతానం, ఆగ్నేయం వల్ల ద్వితీయ సంతానం, వాయువు వల్ల తృతీయ సంతానం, నైరుతి ఫాల్ట్ ఉంటే మొత్తం అందరి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. కాబట్టి అంటే మీకు ఎన్నిళ్ళున్నా ఎక్కడున్నా ఆ ప్రభావం మీ మీద పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకి స్త్రీలకి పెళ్ళైనా కూడా వారి పుట్టింటి వారి యొక్క వాస్తు దోషం మీ మీద ఉంటుంది. కాబట్టి ముందుగా అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రావట్లేదు, వివాహమై 7-8 సంవత్సరాలు అయింది, సంతానం కలగడం లేదు, ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఒకసారి మీ గృహాన్ని, మీ పెద్దల గృహాన్ని, మీ పుట్టింటి వారి గృహాన్ని చక్కగా పరిశీలించుకుంటే అంటే మీతో పాటు మిగతా వారిని కూడా బాగు చేయడం కానీ వారిని మంచి మార్గంలో పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా చిన్న చిన్న చిట్కాల వల్ల వాస్తు యంత్రం పెట్టినంత మాత్రాన మీ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషం అనేది ఎట్టి పరిస్థితులు కూడా తొలగదు. దాన్ని ఫిజికల్గా సరి చేసుకుంటేనే మనకి వాస్తు సరి అవుతుంది తప్ప అది ఏమాత్రం ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వాస్తు యంత్రాలు పెట్టినా చిన్న చిన్న జిమ్మికులు పెట్టినా కూడా సాల్వ్ అయ్యే అవకాశం లేదు. వీటన్నిటికన్నా ఎక్కువ వీధిపోటు ప్రభావం ఉంటుంది. వీధిపోటు ఏ దిక్కు నుంచి వచ్చినా ఆ గృహంలో ఉన్న వాళ్ళకి ఏదో విధమైన సడన్గా జరిగే సంఘటనలు జరుగుతుంటాయి. కాబట్టి కంపల్సరీగా మనం బాగుపడాలనుకుంటే కంపల్సరీగా వాస్తుని సరి చేసుకోండి. జీవితాలు 100% నా అనుభవపూర్వకంగా నేను చాలామందిని సరిచేయడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఫిజికల్గా సరి చేసుకోవాలి తప్ప వాస్తుకి యంత్రాలు అయితే 100% పనిచేయవు. స్వస్తి.